వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు. మందుబాబులకు బిగ్ షాక్. నేటి నుంచి వైన్ షాపులు బంద్. స్థానిక ఎన్నికల ఎఫెక్ట్. స్కూళ్లకు 6 రోజులు సెలవులు. హైదరాబాద్ లో బీచ్ నమ్మండి నిజం. ఎనిమిదవ రోజుకు చేరిన ఇండిగో సంక్షోభం. శంషాబాద్ లో 56 విమానాలు రద్దు. పెట్టుబడుల వెల్లువ ఒక్క రోజులో లక్షల కోట్లు. వివరాల్లోకి వెళ్తే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల సంఖ్యను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులకు 300కు పెంచుతూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నగర పాలన, పరిపాలన సౌలభ్యం కోసం ఈ మార్పు చేసినట్లు స్పష్టం చేసింది. ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తూ సమీపంలోని 27 మున్సిపాలిటీలను విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ నేపథ్యంలో పెరిగిన జనాభా విస్తీర్ణానికి అనుగుణంగా వార్డుల పునర్విభజన అనివార్యమైంది. ఇందులో భాగంగానే వార్డుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీ రాజకీయ స్వరూపం పూర్తిగా మారనుంది. వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికారులు త్వరలోనే ప్రారంభించనున్నారు. కొత్తగా విలీనమైన ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు అభివృద్ధి పనులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ పెంపు దోహదపడుతుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే కార్పొరేషన్ ఎన్నికలు 300 వార్డులు ప్రాతిపదికనే జరగనున్నాయి. తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో పంచాయతీ పోరుకి రంగం సిద్ధమైంది. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 మండలాల్లో 4236 సర్పంచ్, దాదాపు 37,000 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు మార్గదర్శకాలు అందాయి. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. దీంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం కనబడుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికలు జరిగే ప్రాంతాల పరిధిలో నేడు సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలను మూసివేస్తారు. ఈ నిషేధం డిసెంబర్ 11న పోలింగ్ ముగిసి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కఠినంగా అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎన్నికలు జరుగుతున్న మండలాల్లోని ప్రజలు, వ్యాపారులు తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఈ మద్యం నిషేధ ఉత్తర్వులు రాష్ట్రంలోని ఆయా ఎన్నికల ప్రాంతాల్లో వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లతో సహా అలాగే మద్యం విక్రయించే ఇతర లైసెన్స్డ్ సంస్థలకు కూడా వర్తిస్తాయి. మొత్తంగా పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో పూర్తి కానున్నాయి. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11న జరగనుండగా ఉదయం నుంచే ఓటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం తర్వాత లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఫలితాల అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా అదే రోజు పూర్తి చేయనున్నారు. ఇదే తరహాలో 2వ విడత, 3వ విడత ఎన్నికలకు కూడా మద్యం నిషేధాన్ని అమలు చేస్తారు. కాగా 2వ విడత ఎన్నికలు డిసెంబర్ 14వ తేదీన, చివరి విడత ఎన్నికలు డిసెంబర్ 17వ తేదీన జరగనున్నాయి. ఈ 3 విడతల ఎన్నికలకు సంబంధించి అధికారులు ఆయా జిల్లా ఎక్సైజ్ శాఖతో సమన్వయం చేసుకొని నిషేధ సమయాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయంతో ఎన్నికల సమయంలో గొడవలు, ఘర్షణలు లేదా పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు దోహదపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలలకు సుమారు 6 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. తొలి విడత పోలింగ్ దృష్ట్యా 10, 11 తేదీల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అలాగే పోలింగ్ జరిగే జిల్లాల కలెక్టర్ల ఆదేశాలు ఇచ్చారు. 2వ విడత ఎన్నికల సందర్భంలో 13వ తేదీ, 14వ తేదీ వస్తుంది. 3వ విడత పోలింగ్ సందర్భంగా 16, 17 తేదీల్లో సైతం ఆయా స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ సామాగ్రి సిద్ధం చేయాల్సి ఉన్నందున ఈ సెలవులను పొడిగించడం జరిగింది. అలాగే పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు, కార్మికులకు నెలవారీ వేతనంతో కూడిన సెలవును 11వ తేదీన ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తొలి విడత పోలింగ్ కోసం 10, 11 తేదీల్లో సెలవులు ప్రకటించిన స్కూళ్లు 3వ విడత ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో 16, 17వ తేదీల్లో కూడా మూతపడనున్నాయి. ఈ అదనపు సెలవుల కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వల్పకాలిక విరామాన్ని పొందుతున్నారు.
సేద తీరేందుకు ఇకపై సముద్ర తీరాల దాకా వెళ్లాల్సిన పని లేదు. అచ్చం అలాంటి అనుభూతి అందించేలా ఇక్కడే కృత్రిమ బీచ్ అందుబాటులోకి రానుంది. దానితో పాటు వినూత్న అనుభూతిని అందించే ఫ్లయింగ్ థియేటర్, టన్నెల్ అక్వేరియం, దేశ విదేశాల సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలిచే కల్చరల్ సెంటర్, పర్యాటకానికి ఊతమిచ్చేలా వికారాబాద్ లో క్యారవాన్ పార్క్ వంటి ఎన్నెన్నో సరికొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. గ్లోబల్ సదస్సులో భాగంగా ఆయా సంస్థలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. కొత్తవల్గూడలో 35 ఎకరాల్లో కృత్రిమ బీచ్ ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ సాధారణ ప్రజలు బీచ్ లో ఎంజాయ్ చేయవచ్చు. అదే సమయంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలు, ఇతర ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఇందుకోసం స్పెయిన్ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటున్నాం. ఇది 235 కోట్ల ప్రాజెక్ట్. సాధారణ ప్రజల కోసం 200 వరకు ఛార్జ్ ఉంటుంది. బీచ్ లో స్నానంతో పాటు బోటింగ్ అనుభూతి కూడా పొందవచ్చు అని ఈ ప్రాజెక్టులో భాగస్వామి హరిదామిరా తెలిపారు. దుబాయ్, సింగపూర్లలో ఉన్న తరహాలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో టన్నెల్ అక్వేరియం ఏర్పాటు చేయనున్నారు. నీటి అడుగున నడుస్తూ జలచరాలను చూస్తున్న అనుభూతిని దీనితో పొందవచ్చు. ఈ టన్నెల్ అక్వేరియంను కెడార్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇక ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో 1000 కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు కానుంది. ఇతర దేశాల్లో మాదిరిగా అన్ని రంగాల వారికి అవసరమైన సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక హైదరాబాద్ సమీపంలోని వికారాబాద్లో క్యారవాన్ పార్కు ఏర్పాటు కానుంది. క్యారవాన్లో పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికి పార్కింగ్, దాని పక్కనే బస, వాహనం ఛార్జింగ్, వ్యూ టవర్, 24 గంటల పాటు ఆహారం వంటివి ఈ క్యారవాన్ పార్కులో అందుబాటులో ఉంటాయి. ప్రేక్షకులు ప్రత్యేకంగా రూపొందించిన కుర్చీలో కూర్చొని సినిమా చూస్తూ స్వయంగా అక్కడే ఉన్న అనుభూతిని పొందేలా ఫ్లయింగ్ థియేటర్ను ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు పర్యాటక రంగంలో ఉపాధి పొందేందుకు శిక్షణ, అవగాహన కల్పించే స్కూల్ ఆఫ్ టూరిజం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ప్రాజెక్ట్స్ను స్థాపించనున్నారు. ఉదాహరణకు రాజులు, రాణుల తరహాలో ప్రత్యేకంగా దుస్తులు తయారు చేసి చారిత్రక కోటల వద్ద సిద్ధంగా ఉంచితే సందర్శకులు కొంత అద్దె చెల్లించి ఆ దుస్తుల్ని ధరించి అనుభూతి పొందవచ్చు. స్టెప్ను ఔత్సాహిక పారిశ్రామికవేత్త లాస్య ఏర్పాటు చేయనున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో సంక్షోభం 8వ రోజుకు చేరుకుంది. ఈ సంక్షోభం ప్రభావం కారణంగా ఇండిగో సేవలు ఇప్పటికీ సాధారణ స్థితికి రాలేకపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 14 ఇండిగో విమానాలు రద్దు కాగా, వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్ కు రావాల్సిన 44 ఇండిగో విమానాలు నిలిచిపోయాయి. ఇలా మొత్తం 56 విమానాలను రద్దు చేసినట్టు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఈ అనూహ్య రద్దు కారణంగా తమ ప్రయాణ ప్రణాళికలు తారుమారై గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విమానాల రద్దుల పరంపరపై పౌర విమానయాన శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ సమస్యపై స్పష్టత ఇవ్వాలని ఆదేశిస్తూ అన్ని విమానయాన సంస్థలకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విమాన సేవల్లో అంతరాయానికి గల కారణాలను వివరించేందుకు విమానయాన సంస్థల ఉన్నతాధికారులు త్వరలో డీజీసీఏ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపడానికి, ప్రయాణికులకు భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 10 నాటికి ఇండిగో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయని, సమస్య పూర్తిగా సద్దుమణుగవుతుందని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఇండిగో ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖలో నిర్వహించిన సిఐఐ పెట్టుబడుల సదస్సుకు పోటీ పడుతున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా 2 రోజులు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 ను ఘనంగా నిర్వహిస్తోంది. 2 రోజులుగా సాగే ఈ సదస్సులో తొలి రోజు భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించారు. దేశ విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు 2.48 కోట్ల రూపాయల మేరకు తొలి రోజు ఒప్పందాలు చేసుకున్నాయి. వీటిలో కీలకమైన డీప్ టెక్నాలజీ, హరిత ఇంధనం, ఏరోస్పేస్ వంటివి ఉన్నాయి. ముఖ్యంగా డీప్ టెక్నాలజీలోనే 75,000 కోట్ల రూపాయల ఒప్పందాలు జరగడం గమనార్హం. వాస్తవానికి తెలంగాణ రైజింగ్ సదస్సు అని పేరు పెట్టినా ఆది నుంచి సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులపైనే దృష్టి పెట్టారు. పొరుగున ఉన్న ఏపీతో పోటీ పడతామని ఆయన అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ సదస్సుకు గత నెలలోనే ఆలోచన చేశారు. అప్పటి నుంచి వడివడిగా పనులు చేపట్టారు. దేశ ప్రధాని నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు, ప్రపంచ దేశాల ప్రతినిధుల నుంచి సినీ తారల వరకు అన్ని రంగాల వారిని ఆహ్వానించారు. మొత్తంగా సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి నిర్వహిస్తున్న కార్యక్రమంలో తొలి రోజు విజయం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. తద్వారా 2047 నాటికి తెలంగాణ అభివృద్ధి
చేయనున్న పనులను సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఇప్పటికే 30 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న దరిమిలా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్కు ప్రాధాన్యం ఏర్పడింది. కాగా ఈ సదస్సుకు హాజరైన విదేశీ అతిథులకు భారీ ఎత్తున విందు ఇవ్వడం గమనార్హం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.